వర్షంతో నిమ్మ తోటలోని చెట్లన్నీ నేలమట్టం కావడంతో ప్రభుత్వం వారిని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం పేర్క కొండారం గ్రామంలో 2 రోజుల క్రితం కురిసిన అకాల వర్షానికి నిమ్మ తోటలు, వరి పంటలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని, పెద్ద ఎత్తున నిమ్మకాయలు రాలిపోయాయని గ్రామ రైతులు వాపోయారు. ఏ ఒక్కరూ తమ పరిస్థితిని పట్టించుకోవడం లేదని, అధికారులు తక్షణమే స్పందించి తమకు న్యాయం చేయాలని మీడియా ముఖంగా అధికారులకు విజ్ఞప్తి చేశారు. నా పేరు గుండెబైన రమేష్. మాది శాలిగౌరారం మండలం పేర్క కొండారం గ్రామం. నా 2 రోజుల కింద వచ్చిన గాలిదుమ్ముకు రాళ్ళ వర్షానికి నిమ్మ చెట్లు మొత్తం కూలిపోయినాయి. నిమ్మకాయలు చాలా వరకు రాలిపోయినాయి. అట్లా ఊడ్చేను ఒక కౌలు తీసుకుని 5 ఎకరాల ఊడ్చేను పెట్టిన. ఒడ్లు కూడా ఎకరానికి 5 పుట్ల అయ్యేదానికి 2 డబ్బాలన్నర అయినాయి ఒడ్లు. అది చాలా నాశనం జరిగింది. దయచేసి గవర్నమెంట్ వాళ్ళు పెద్దలు మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇంకో చెట్లు ఈ విధంగా కూలిపోయినాయి, కాయలు రాలిపోయినాయి. 5 ఎకరాలన్నర ఊడ్చేను పెట్టిన. 3 ఎకరాల నిమ్మతోట. నాతో పాటు చాలామంది రైతులు కూడా నష్టపోయారు. రైతులందరూ చాలా వరకు కొంతమంది లేరు, కొంతమంది ఉన్నారు. అధికారులు వచ్చిరా? రాలే. ప్రజాప్రతినిధులు రాలేరు. మీరు వాళ్ళ దృష్టికి తీసుకుపోయిరా? చెప్పినా కానీ ఎవరు పట్టించుకోలే. నగరికల్లా ఆఫీసులో జిరాక్స్లు ఏమని చెప్పారు, దరఖాస్తు జిరాక్స్లు ఏమని చెప్పారు. ఇచ్చిరా? మరి ఇచ్చినాం. కొంతమంది ఇచ్చారు, కొంతమంది చేయలేరు. అందరు ఇచ్చినట్టే ఇచ్చి 2 రోజులు అవుతుంది. వాళ్ళు ఏమైనా ఫోన్ చేయడం కానీ అట్లాంటివి ఏమైనా జరిగిందా? ఇంతవరకు ఏం జరగలేదండి. పేరు సోమిడి శేఖర్ రెడ్డి. మాది నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం పెరకకొండారం గ్రామం. మొన్న వచ్చిన గాలివానకు నా పొలం 4 ఎకరాల పొలం ఒడ్లు రాలినాయి. 5 డబ్బాల ఒడ్లు, 3 డబ్బాల ఒడ్లు వెళ్ళినాయి ఎకరం. ఒడ్లు రాలినందుకు ఏమైనా అధికారులు చూసి మాకు నష్టపరిహారం చెల్లిస్తారని ఆశిస్తున్నాను. 4 ఎకరాలు మొత్తం ఇంకా ఆ కూటు వరకు మొత్తం రాలినాయి. నా పేరు ఉట్కు లక్ష్మారెడ్డి, శాలిగౌరారం. మా నిమ్మ తోట మొత్తం 160 చెట్లకు 20-30 చెట్లు కూలిపోయినాయి. అంత నష్టం జరిగింది. బిందె అంతా రాలిపోయింది. మాకు ఏదైనా అధికారులు వచ్చి చూసినట్టు ఎవరు లేరు. మేము మా అధికారులు వస్తారనుకున్నాం కానీ రాలేదు. 3-4 లక్షలు లాస్ అయిపోయింది. అంతా నష్టపరిహారం ఇవ్వాలంటే కోరుకుంటున్నాం. దాని గురించి అంతే. రాలే, ఏ అధికారి రాలే ఇంతవరకు. చెప్పలే, ఏం సర్వేకి రాలే, దేనికి రాలే, ఇంకేం రాలే. అది ఇట లేదు, చెప్పలే. ఎవరు రాలేదు ఇక్కడికి, ఎవరు ఇంక్వైరీకి చూసుకొని పోలేదు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.